హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫర్ ఇన్ లూప్. ఓకేనా? సో ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం మనం ప్రీవియస్ టాపిక్స్లో. ఒకసారి చూడండి ప్రీవియస్గా. సో ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం. సో అరేని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్ లూప్ ఏమంటే మనం ప్రీవియస్గా నేర్చుకున్న టాపిక్స్ ఒకసారి చూపిస్తాను. వైల్ లూప్, డూ వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఓకే తెలుసు కదా, డూ వైల్ అంటే చేయడం, తర్వాత వైల్ లూప్, తర్వాత ఫర్ లూప్ నేర్చుకున్నాం, తర్వాత ఫర్ ఈచ్ లూప్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ వచ్చేసి ఫర్ ఇన్ లూప్ అనమాట. ఇది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో బ్రీఫ్గా చెప్తాను. సో మనము ఒక ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ ఇవ్వాలి, ఒక ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ ఇస్తాం? మామూలుగా అయితే ఏ డాట్ ఫస్ట్ నేమ్ అని ఇస్తే రామ్ ప్రింట్ అవుతుంది. అంటే ప్రతిసారి మనము టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్లా కన్సోల్ డాట్ టాక్ ఫస్ట్ నేమ్, కన్సోల్ డాట్ లాక్ లాస్ట్ నేమ్, ఏజ్, అట్లా అంటే ప్రతిసారి చేసుకుంటూ వెళ్ళాలి కదా ఆబ్జెక్ట్ అనేది. సో ఈ ఆబ్జెక్ట్కి ఒక లూప్ ఉందమ్మా, ఫర్ ఇన్ లూప్. అదే ఇప్పుడు చెప్పే టాపిక్ ఫర్ ఇన్ లూప్. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా. ఇక్కడ ఫర్ ఉంది చూడ, ఫర్ ఇన్ లూప్. సో ఫర్ ఇన్ ఉంది. ఓకేనా? సో మనం వేరియబుల్ ఐ తీసుకున్నాం. ఇక్కడ మామూలుగా అయితే వేరియబుల్ ఐ తీసుకున్నాము, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇన్ ఏ అంటే ఏమి? మనం ఇచ్చిన వేరియబుల్ అనమాట. అంటే ఈ వాల్యూస్ అన్నీ ఈ ఐలో స్టోర్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి స్టోర్ చేసుకుంటాను. అంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఐలో స్టోర్ చేసుకుంటాను. నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అర్థమైంది కదా ఇది? సో ఫర్ ఇన్ లూప్ అంతే. ఫర్ ఇన్ లూప్, ఫర్ వచ్చేసింది, ఇన్ వచ్చేసింది. లూప్ అంటే ఈ ఏ వాల్యూస్ అన్ని లూప్స్లోకి తీసేసుకుంటుంది అనమాట. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకేనా? సో ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో నేను వేరియబుల్ని ఏం తీసుకుంటున్నాను అంటే ఆబ్జెక్ట్ అని తీసుకుంటున్నాను. ఏమి ఆబ్జెక్ట్ ఓబీజే అని తీసుకుంటున్నాను. అంటే నాకి సో ఓబీజే అని తీసుకుంటున్నాను. సో తెలుసు కదా, ఇది ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ప్రేమ్, లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు కుమార్. ఓకే, నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ ఈక్వల్స్ టు నేను 29 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది? ఈమెయిల్. సో ఈమెయిల్ వచ్చేసి ప్రేమ్ కుమార్ 143007 gmail.com. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇది ప్రింట్ ఇవ్వాలి. ఏది? ఫర్ ఇన్ లూప్ యూస్ చేసి ప్రింట్ ఇవ్వాలి. ఓకేనా? చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ తీసుకుంటాను. సో ఫర్ లూప్ అని తీసుకుంటాను. సో ఫర్ అని తీసుకొని నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. అంటే ముందే సో డిక్లేర్ చేస్తాను. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కీ అని పెట్టుకుంటున్నాను. ఓకేనా? సో కీ ఇన్ ఆబ్జెక్ట్ ఓబీజే. సో ఓబీజే ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూస్ అన్నీ కీలో స్టోర్ అవుతాయి. అర్థమైంది కదా? ఈ వాల్యూస్ అన్నీ ఆబ్జెక్ట్ వాల్యూస్ అన్నీ కీలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు కీని ఎలా ప్రింట్ ఇవ్వాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్. ఫస్ట్ చూద్దాం, ప్రింట్ ఇద్దాం. సో ఓబీజే స్క్వేర్ బ్రాసెస్ కీ అని ఇవ్వాలి. ఓకేనా? సో కీ అని ఇస్తున్నాను. చూడండి కీ అని ఇస్తే ఏమైంది? ఇక్కడ ఏమైంది? వరుసగా వచ్చినాయి. ఇప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ రావాలి కదా. సో దానికి నేను ఏం చేస్తున్నాను అంటే బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తున్నాను అంతే. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తే వచ్చేసింది కదా. సరే, బ్రేక్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ప్రింట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదేంది? ఫస్ట్ నేమ్ అని తెలియదు మనకి, లాస్ట్ నేమ్ అని తెలియదు, బట్ ఏమైతే ప్రింట్ అయినాయి. కానీ ఏది ప్రింట్ అయింది? ప్రాపర్టీస్ తర్వాత ప్రింట్ అయినాయి. ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ కూడా ప్రింట్ కావాలి అంటే ఇక్కడ మనం ఏం లేదు, ఇక్కడ ప్లస్ అని ఇచ్చేసి ఇక్కడ కీ అని ఇవ్వాలి. సో కీ అని ఇస్తే చాలు. కీ అని ఇచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే కన్కాటినేషన్
సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సో కొంచెం సెమీకోలన్ ఇస్తాను, సెమీకోలన్ ఇచ్చేస్తే చూడండి వచ్చేసింది కదా. సో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఏజ్ అంటే ప్రాపర్టీస్ కూడా ప్రింట్ అయినాయి. ప్రాపర్టీస్కి ప్రింట్ అయ్యేది కీ అనమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి కీలో స్టోర్ అవుతాయి, కీని ప్రింట్ అయితే ప్రాపర్టీస్ ప్రింట్ అవుతాయి. అదే ఆబ్జెక్ట్ నుంచి మనకి ఆబ్జెక్ట్లోని కీస్ అంటే కీస్ ప్రింట్ కావాలి అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ కీ అని ఇస్తే మనకి ప్రేము కుమారు ఏజ్ వస్తుంది. అదే ఉత్త కీ అని ఇచ్చామనుకోండి ప్రాపర్టీస్ ప్రింట్ అవుతాయి. అర్థమైంది కదా. ఇది ఫర్ ఇన్ లూప్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎక్కడ యూస్ చేస్తారంటే ఈ కామర్స్లో ఎక్కువ యూస్ చేస్తారు ఇట్లాంటివి. ఎందుకంటే మనకి ప్రోడక్ట్ యొక్క లిస్టు మనకి చూపించాలి కదా. సో ప్రోడక్ట్ దాని యొక్క ప్రైస్ సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇలా ఆబ్జెక్ట్ రూపంలోనే చూపిస్తారు. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.